హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి. ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న వారికైతే రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులనేది ఈ రోజు ఏప్రిల్ 12వ తారీఖు నుంచి అయితే విడుదల అవుతున్నాయండి. సో, ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది రైతులకైతే డబ్బులైతే వస్తున్నాయి, అలాగే ఏ ఏ గ్రామంలో ఉన్న వారికైతే ముందుగైతే వస్తుంది, అన్ని విషయాలు వచ్చేసి చాలామంది రైతన్నలైతే అడుగుతున్నారు. మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి. అసలు మన తెలంగాణలో ఎంతమంది రైతన్నలైతే ఉన్నారు? అలాగే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు 15,000 కాస్త 12,000 ఎందుకెళ్ళింది? అలాగే కొంతమంది రైతులకైతే డబ్బులు ఇచ్చిన తర్వాత మరి కొంతమంది రైతులైతే ఆపేశారు. అసలు రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తాయా లేదా అనేది మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో మాత్రం మీరు ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. వీడియోని లైక్ చేయండి. సో, ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వారికైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి. మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు పథకం రోజు ప్రారంభించిన రోజు మనకి చెప్పడం జరిగింది కదా! సో, మనకైతే తెలంగాణలో వచ్చేసి పథకం జనవరి 26వ తారీఖున సీఎంగా రేవంత్ రెడ్డి గారు పథకం అయితే ప్రారంభించారు. అదే రోజున వచ్చేసి మన తెలంగాణలో కొంతమంది రైతులకైతే 7,500 చెప్పాం కదా! మరి ఇప్పుడు 6,000 వేస్తారని మీరు బాధపడొద్దు. మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బంది ఉండడంతో వచ్చేసి మనమైతే డబ్బులైతే తగ్గించడం అయితే జరిగింది. రానున్న రోజుల్లో కూడా హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే జమ చేస్తామని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి. సో, మొత్తానికి అందరికైతే డబ్బులైతే వస్తున్నాయండి. అది కూడా మనకైతే ఈ నెల ఏప్రిల్ ఏదైతే ఉందో, ఏప్రిల్ నెల నుంచి మన తెలంగాణలో ఉన్న వారికైతే రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే వచ్చేస్తున్నాయి. మీరు దీంట్లో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ప్రతి ఒక్క రైతు ఖాతాలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పటిదాకా వచ్చేసి రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది చాలా అయితే రాలేదని ఎక్కడో ఎక్కడి నుంచో ఫోన్ అయితే చేశారు. కానీ మనకి ఇది రెస్పాన్స్ అయితే లేదని చెప్తున్నారండి. సో, ఈ రోజు నుంచి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలైతే ఉన్నారో వారికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తాయట. అలాగే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో వాళ్ళకు కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి. దానికి అర్హత సంబంధించింది వచ్చేసి జనవరి 25వ తారీఖు వరకు అయితే ఎవరైతే పొంది ఉంటారో మన పట్ట పుస్తకం వాళ్ళకే మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే ఇస్తున్నట్టు ఈ రోజు నుంచి మనకైతే చెప్పడం జరిగిందండి. సో, మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులైతే వస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమి లేదండి. ఓకేనా? సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్‌లో పెట్టి ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.